నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్లో టీడీపీ కార్యకర్తల సమావేశం. హాజరైన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి ప్రత్తిపాటి కార్యకర్తలకు ఎన్నికల దశ నిర్దేశం. ఈ నెల 18వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు. 11 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష వ్రాయనున్న 2295 మంది విద్యార్థులు. వివరాలు వెల్లడించిన ఎంఈఓ లక్ష్మి. బొప్పుడి వద్ద ఈ నెల 17వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాట్లు పర్యవేక్షించిన జిల్లా యంత్రాంగం. ఈ నెల 20వ తేదీ కళామందిర్ సెంటర్ శివాలయం పునః ప్రతిష్ఠ మహోత్సవం ముమ్మరంగా కొనసాగుతున్న ఏర్పాట్లు. నవ్యాంధ్ర భవిష్యత్కు దశ చూపే చిలకలూరిపేట ఉమ్మడి సభ దద్దరిల్లాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి చిలకలూరిపేటలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పరిచయం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సిద్ధంపేరిట గ్రాఫిక్స్ చూపిన జగన్కు కలలో సైతం చిలకలూరిపేట సభే కనబడాలని, ఎందుకు తెలుగుదేశం, జనసేన, భాజపా శ్రేణులు కష్టపడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ఈ సభను విజయవంతం చేయడం ద్వారా ఢిల్లీలో శ్రీకృష్ణదేవరాయలు కనపడితే సభే గుర్తుకొచ్చేలా చేయాలన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరినప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన సభకు తానే అధ్యక్షత వహించినట్లు చెప్పారు. కానీ విని ఎరగని రీతిలో అప్పుడు సభను విజయవంతం చేశామన్నారు. ఇప్పుడు తిరిగి ఎన్డీఏలో టీడీపీ చేరిన తరువాత మళ్లీ ఆ అదృష్టం చిలకలూరిపేటకు వచ్చిందన్నారు. ఈ సభ తర్వాతే పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు అదే సెంటిమెంట్ను కొనసాగించాలన్నారు. కేంద్రంలో ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ ప్రధానిగా అవుతారని, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ప్రత్తిపాటి ధీమా వ్యక్తం చేశారు. బొప్పూడిలో జరిగే ఉమ్మడి బహిరంగ సభకు చిలకలూరిపేట నుంచే లక్షలాది మంది తరలి రావాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి చిలకలూరిపేట తెలుగుదేశం కార్యకర్తల శక్తి సామర్థ్యాలు చూపించేందుకు ఇది చక్కటి అవకాశమన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, ఈ సమావేశం చూస్తేనే ప్రత్తిపాటి పుల్లారావు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని అర్థమవుతుందని ఎంపీ అన్నారు. అధికార వైసీపీ అభ్యర్థుల మార్పు నాటకాల్లో 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడిని తలపిస్తుందని ఎద్దేవా చేశారు. చిలకలూరిపేటకు కొత్తగా 3వ కృష్ణుడు వచ్చారని సెటైర్లు వేశారు. అతను ఎన్ని రోజులు ఉంటాడో ఎవరికీ తెలియదన్నారు. దీన్ని బట్టే ప్రత్తిపాటి ఎంత బలంగా ఉన్నారో అర్థమవుతుందన్నారు. సమావేశం 17వ తేదీకి జన సమీకరణ చిలకలూరుపేటలో జరిగేటువంటి బహిరంగ సభ దేశవ్యాప్తంగా చిలకలూరుపేటలో ఎప్పటికీ మరిచిపోలేటువంటి విధంగా జరపబోయేటువంటి సభ చిలకలూరుపేట. దానికి బ్రాండ్ చిలకలూరుపేట రావాలంటే మన అందరం ఈ 3 రోజులు నిద్రపోకుండా కష్టపడేటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది ఇటువంటి సభనే మనం గుంటూరులో నిర్వహించాం. నా అధ్యక్షతలోనే గుర్తుందా మీ అందరికీ? మళ్ళా తిరిగి ఎన్డీఏలో చేరిన తర్వాత ఆ అదృష్టం చిలకలూరుపేట నియోజకవర్గానికి రావటం మన అదృష్టంగా మనం భావిస్తా ఉన్నాం. మా కృష్ణదేవరాయలు గారు పార్లమెంటు పరిధిలో రావటం కూడా ఒక అదృష్టం. ఆ సెంటిమెంట్ 14లో నా అధ్యక్షతనే జరిగింది. కేంద్రంలో, రాష్ట్రంలో మళ్ళా అధికారం వచ్చింది. అదే సెంటిమెంట్ రేపు మళ్ళా మన అధ్యక్షతనే జరగబోతుంది. కాబట్టి కేంద్రంలో ఆయన ఎట్టాకు కన్ఫర్మ్ అయ్యాడు. ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. ఎంతసేపటికి మనం ఎదురు వాళ్ళని తిరిగితేనే ఓట్లు వస్తాయి అనుకుంటే కరెక్ట్ కాదు.
మనం ఏం చేయబోతున్నాం, మనం ఇస్తే టైం ఇస్తే 5 సంవత్సరాలు ఇస్తే మనం ఏం చేయబోతున్నాం అని మనం చెప్పాలి. అది చెప్పాలి అంటే మీరే కార్యకర్తలే మీరే తీసుకువెళ్ళాలి ప్రతి ఇంటికి కూడా. దీంట్లో భాగంగా ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడానికి, మామూలుగా అయితే బైక్ ర్యాలీ తీయడానికి, టపాసులు కాల్చడానికి తెలుగు యువత బాగా ముందుకు వస్తారు. మంచిదే, బాగానే ఉంటుంది సౌండ్, ఆ రోజుకి బాగానే ఉంటుంది. కానీ నిజంగా మీరు ఉపయోగపడాలి, పార్టీకి ఉపయోగపడాలి అంటే మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. మీరు ఒక 200 కుర్రోలు ముందుకు రండి, మీకు ట్రైనింగ్ ఇస్తాము. ఏదైతే చిలుకూరుపేటకి చేయబోతా ఉన్నామో, ఏదైతే బాబు గారు రాష్ట్రానికి చేయబోతా ఉన్నారు, ఏదైతే మన పార్లమెంట్కి చేయబోతా ఉన్నారో, ఇది ప్రతి ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. ప్రతి వారి మాట్లాడాలి, ఇదిగో తెలుగుదేశం పార్టీ ఓటేస్తే ఇది వస్తుంది, నాకు మా ప్రాంతం ఇలా అభివృద్ధి చెందుతుంది, మా బజార్లు ఇలా అభివృద్ధి చెందుతుందని మనం చెప్పగలగాలి. అది చెప్పాలంటే మీరు అందరూ ముందుకు రావాలి. మీరు కేవలం బైక్ ర్యాలీతో ఆపేద్దామంటే అది బాగానే ఉంటుంది, సోషల్ మీడియాలో బాగానే వస్తుంది. కానీ నిజంగా మీరు తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ ఉంటే, దానికోసం కష్టపడాలంటే దయచేసి ఈ తెలుగు యువతలు ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్ వాళ్ళు ముందుకు రావాలని చెప్పి మేము అందరినీ కోరుతా ఉన్నాను. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు మొత్తం పూర్తి చేశామని చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారిని కె లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా సీసీ న్యూస్తో విద్యాశాఖ అధికారిని మాట్లాడుతూ పట్టణ పరిధిలో మొత్తం 11 సెంటర్లు ఏర్పాటు చేశామని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఆమె పేర్కొన్నారు. 11వ పరీక్షా కేంద్రంలో 2295 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారని వివరించారు. ఉదయం 9 గంటల 30 నిమిషముల నుండి 12 గంటల 30 నిమిషముల వరకు పరీక్షా సమయం ఉంటుందన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు 9 గంటలలోపే చేరుకోవాలని విద్యాశాఖ అధికారిని లక్ష్మి కోరారు. ఈ సంవత్సరం 2024 మార్చి 18 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు స్టార్ట్ అవబోతున్నాయి. ఈ నెల 27 వరకు లాస్ట్ ఎగ్జాము, సోషల్ ఎగ్జాము. కాబట్టి విద్యార్థులందరూ కూడా చక్కగా ప్రిపేర్ అయ్యి పరీక్షలకి సిద్ధపడి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఎక్కడా కూడా మాస్ కాపింగ్ కానీ ఏది కూడా లేకుండా స్ట్రిక్ట్గా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మేము సెంటర్లన్నీ కూడా చెక్ చేసి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు కూడా చేస్తున్నాం. కాబట్టి ఆ విద్యార్థులు ఎక్కడ ఏ అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేసాం విద్యార్థులందరికీ. విద్యార్థులందరూ కూడా మరి 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కనుక మీరందరూ కూడా ఒక అరగంట ముందే మరి ఎగ్జామ్ సెంటర్లకి హాజరవ్వాలని కోరుకుంటున్నా. మొత్తం కూడా 11 సెంటర్లు మనకు, అందులో ఆ 11 సెంటర్లు కూడా 2298 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. మరి అలాగే ఇన్విజిలేషన్ కూడా అందరినీ కూడా మరి డ్యూటీలు అలాట్ చేశాము. ఇంకా మనకు పై అధికారి నుంచి ఇంకా ఆర్డర్స్ రాలేదు కాబట్టి అవి వచ్చిన వెంటనే కూడా మేము ఆర్డర్స్ సర్వ్ చేస్తాము. ఎవరు కూడా ఎగ్జామ్ డ్యూటీకి హాజరు కాకుండా ఉండకూడదు. లీవులు కూడా ఎవరికి కూడా ఇవ్వబడవు కనుక మరి ఉపాధ్యాయులందరూ కూడా మీకు కేటాయించినటువంటి బాధ్యతని మీరు సక్రమంగా నిర్వహించి ఈ ఎగ్జామ్స్ ఈ సంవత్సరము సక్సెస్ఫుల్గా చేయాలని ఉపాధ్యాయులందరినీ, అలాగే డిపార్ట్మెంట్ చీఫ్లందరినీ కూడా నేను మరి మండల విద్యాశాఖ తరఫున కోరుకుంటున్నాను. మరి లేటుగా ఉన్నట్లయితే ఆ ఎగ్జామ్కి ఎలో చేయబడదు కనుక ఇది గమనించి ప్రతి ఒక్కరు కూడా టైం సెన్స్ పాటించి మరి ఎగ్జామ్స్ చక్కగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్. చిలకలూరుపేట మండలం బొప్పుడు వద్ద ఈ నెల 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ఉమ్మడి సభ భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం సమీక్షించింది. సభాస్థలి, పార్కింగ్, వాహన రాకపోకలకున్న మార్గాలు, చుట్టుప్రక్కల ప్రదేశాలను ఎస్పీజీ బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. సభకు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది, ప్రధానితో పాటు ఇంకా ఎవరు వేదికపై ఉంటారన్న సమాచారాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతల నుంచి సేకరించారు. ప్రధాని పర్యటన భద్రతకు రాష్ట్ర పోలీసులు చేస్తున్న సన్నాహకాలను కూడా ఎస్పీజీ అడిగి తెలుసుకుంది. రాష్ట్ర పోలీసుల తరపున గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్, పలు జిల్లాల ఎస్పీలు వీరికి సహకరించనున్నారు. ఎస్పీజీ అధికారులతో కలిసి వారు కూడా సభాస్థలిని పరిశీలించారు. సభ ఏర్పాట్లు ఎప్పుడు పూర్తవుతాయి, ఎప్పటికల్లా ప్రధానమంత్రి కూర్చునే వేదికను ఎస్పీజీకి అప్పగిస్తారని మాజీ మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, పెందుర్తి వెంకటేష్ను అడిగి తెలుసుకున్నారు. సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను వారికి ప్రతిపాటి పుల్లారావు వివరించారు.
బ్లూ బుక్గా పిలిచే భద్రతా నిబంధనల మేరకు ఏర్పాట్లు ఎలా ఉండాలో కూడా తెలుగుదేశం నేతలకు, పోలీసులకు ఎస్పీజీ బృందం పలు రకాల సూచనలు చేసింది. ధైర్యాన్ని పెంచిన జెండా పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా, చంద్రన్నే మనం అందరి అండాదండ, చైతన్యం లోకేశుడు గుండెల నిండా, కమ్ముకున్న నల్ల నల్ల మబ్బులు చీల్చా కథన రంగంలో దూకినారు కార్యకర్తలు, సైకో పాలనకు చరమ గీతం పాడా చలో సైకిల్ ఎక్కి సమరానికి కదులుతున్నారు. ఆడెవ్వడు ఈడెవ్వడు అడుగైరా తమ్ముడు, తెలుగుదేశమే మనకు తల్లి ఎల్లప్పుడు, ఇప్పుడు కాకుంటే ధర్మ యుద్ధం ఇంకెప్పుడు, రుద్రుడిలా రౌద్రానికి ఉద్ధృతమవు తప్పదు, పేదోడికి ధైర్యాన్నే పెంచిన జెండా పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా, చంద్రన్నే మన అందరి అండాదండ, చైతన్యం లోకేశుడు గుండెల నిండా. చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఉన్న శ్రీ గంగా బాలత్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణ ప్రతిష్టా మహోత్సవం ఈ నెల 20వ తేదీ బుధవారం నాడు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన ప్రధాన అర్చకులు వారణాసి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నూతన ఆలయ విగ్రహాల పునఃప్రతిష్ఠా మహోత్సవం పూజలు ఈ నెల 16 నుంచి జరుగుతాయని తెలిపారు. 20వ తేదీ వేకుంజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ ప్రతిష్టా మహోత్సవానికి చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని వారణాసి సుబ్రహ్మణ్యం కోరారు. మనవి చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ శ్రీ గంగా బాల త్రిపుర సుందరి శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం 16/3/2024 శనివారం నుండి 20/3/2024 బుధవారం వరకు మధ్యాహ్నంగా శ్రీ స్వామివారి పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం 5 రోజులు జరుగుతుంది. దాని మధ్యాహ్నం కార్యక్రమం అంటారు. మొదటి రోజు శనివారం నాడు ప్రారంభమవుతుంది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మంగళవాద్యాలతో తోరణ పూజ, వేద స్వస్తి, శోభాయాత్ర, విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనము, ఋత్వికరణము, దీక్షాధరణ, పంచాగమ్య విరాసనము, స్థాన సంప్రోక్షణము, యాగ ప్రదక్షిణ, అఖండ దీపారాధన, తీర్థప్రసాదాలు జరుగుతాయి. అలాగే శనివారం 16 తారీఖు శనివారం ఉదయం, శనివారం సాయంత్రం 5 గంటల నుంచి వాస్తు మండపారాధన, అగ్నివధనము, వాస్తు హోమము, వాస్తు బలి, వాస్తు అగ్ని పరికిరణము, సంప్రోక్షణ, పంచగవ్య అధివాసము, మత్స్యంగ్రహణము, అంకురార్పణము, జలాధివాసము, నిత్యబలి, నీరాజన, అంతర్పుష్పములు, తీర్థప్రసాదాలు జరుగుతూ ఉంటాయి. 20 తారీఖు బుధవారం ఉదయం 9:58 యంత్రస్థాపనములు, బింబస్థాపనములు, దిష్టి కుంభం, దేశు దర్శనాలు, భక్తులని శ్రీవారి దర్శనము మరియు హోమాలు, పూర్ణాహుతి, అవప్రసము జరుగుతుంది. తర్వాత శాంతి కళ్యాణం, ఊరేగింపు, శాంతి కళ్యాణం, మంగళహారతి జరుగుతుంది. రామచంద్రుడు వెంచేస్తున్న శ్రీ గంగా బాల త్రిపుర సుందరి నాగేశ్వర స్వామి దేవస్థానము దేవాలయ నూతన విగ్రహ ప్రతిష్ట పునఃప్రతిష్ట కార్యక్రమం జరుగును. 20వ తారీఖు బుధవారం 9 గంటలకి స్వామివారి మరియు అమ్మవారు మరియు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, శ్రీస్తంభము, నవగ్రహములు, నందీశ్వరుడు ఇవన్నీ కూడా ప్రతిష్టాకార్యం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమం అందరూ పాల్గొని తర్వాత సుమారు 12 గంటలకు అన్నదానం జరుగుతుంది. తర్వాత శాంతి కళ్యాణము మరియు భక్తులు అందరూ ఇచ్చేసి అమ్మవారిని, స్వామివారిని, మిగతా ఉపగ్రహాలు, ఉదయములను దర్శించి తీర్థప్రసాదాలు తీసుకొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయగా కోరుతున్నాను. మండలంలోని గణపవరం మహాలక్ష్మ చెట్టు సెంటర్ మరియు బీసీ కాలనీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో బుధవారం 51 అడుగుల స్తంభంపై
టీడీపీ జెండా ఆవిష్కరణ జరిగింది. అలాగే అదే స్తంభంపై జనసేన జెండాను ఏర్పాటు చేశారు. దీంతో గణపవరం గ్రామంలో ఎన్నికల శంఖారావం పూరించినట్టుగా నాయకులు తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ కూటమి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఆవిష్కరణ అనంతరం శివాలయం వద్ద అన్నదానం జరిపారు. అధిక సంఖ్యలో జనం పాల్గొన్న ఈ కార్యక్రమంలో కెల్లంపల్లి అచ్చయ్య, కెల్లంపల్లి నరసింహారావు, జంపని వెంకటరత్నం, కాటూరు శ్రీను, కంచర్ల శ్రీను, కాటూరు రోసయ్య, రాయపాటి రామయ్య, గంగా శ్రీను, సలసం శ్రీను, షేక్ ఖాసిం, గువ్వల వెంకయ్య, షేక్ ఇమాం సాహెబ్, పెంటెల శేషయ్య, పెంటెల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 2024 జరగబోయే ఎలక్షన్లకు నాందిగా ఇవాళ గణపవరం గ్రామంలో ఈ 51 అడుగుల తెలుగుదేశం జనసేన సంయుక్తంగా నిర్మించినటువంటి ఈ జెండా కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఈ రోజు నుంచి గణపవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి సంయుక్తంగా రాబోయే ఎలక్షన్ కోసం సమాయత్తం అవుతూ దానికి నాందిగా ఈ జెండా కార్యక్రమంతో మొదలు పెడుతున్నాం. బీజేపీ కార్యక్రమం కలిసి ఎందుకు పోటీ చేస్తుందంటే రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమంలో దేనికైనా చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం తలంచాడు. అందరం కలిసి పోటీ చేస్తేనే ఈ జగన్ పాలన అంతం కావాలని కోరుకుంటున్నాడు. నియోజకవర్గంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ యొక్క అలయన్స్ బీజేపీ జనసేన కూటమికి పెద్ద ఎత్తున ఆదరించి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ నియోజకవర్గంలో ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రత్తిపాటి పుల్లారావు గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించి, భారీ మెజార్టీతో గెలిపించి మరలా మంత్రిగా చిలకలూరుపేట నియోజకవర్గానికి పుల్లారావు గారు మంత్రిగా తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాను. అట్లాగనే ఈరోజు జరిగే ఈ యొక్క బీసీ కాలనీలో, గణపవరం శివాలయం దగ్గర బీసీ కాలనీలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కావున ఇదే స్ఫూర్తితోటి చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే స్ఫూర్తితోటి 56 గ్రామాల ప్రజలు తెలుగుదేశం పార్టీ యొక్క విజయానికి కృషి చేయవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చిలకలూరిపేట మండలం బొప్పడి గ్రామంలో ఈ నెల 17వ తేదీన 3 పార్టీల కూటమి నిర్వహించే సభ ఏర్పాట్లను భారతీయ జనతా పార్టీ నాయకులు గురువారం పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోడీ రానున్న ఈ సందర్భంగా బీజేపీ ఈ సభలో ఏర్పాట్లను పాలుపంచుకుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివనారాయణతో పాటు రాష్ట్ర నాయకులు పరంగు శ్రీనివాసరావు, స్థానిక పార్టీ ఇన్ఛార్జ్ తాటిపట్టి జయరామిరెడ్డి, వేగస్ నంజిరాజు, మల్లెల శివనాగేశ్వరరావు, అలా శివకోటి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అరాచక పాలన అంతం చేయాలనే ఉద్దేశంతో గతంలో కొంత టీడీపీ అవగాహన లేక కొంత విడిపోయింది. కానీ ఈ రోజున నరేంద్ర మోదీ గారి పాలన మళ్ళా గుర్తించి ఈరోజు ఎన్డీఏ పక్షంలో చేరారు. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం 24లో ఇక్కడ రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ను మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం. ప్రజలందరూ లక్షలాదిగా ఇక్కడికి వచ్చి నరేంద్ర మోదీ గారి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మోడీ గారి సభని జయప్రదం చేయాలనే సంకల్పంతో ఈరోజు మన చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన తాటిపత్తి జయరామరెడ్డి గారు, అలాగే కో-కన్వీనర్ మల్లెల శివనాగేశ్వరరావు గారు, అలాగే కోటిరెడ్డి గారు, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా కనీసం 10,000 మందిని చిలకలూరుపేట సభకి తరలించాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నరేంద్ర మోడీ గారు ఈరోజు మన చిలకలూరుపేట రావటం మనకెంతో, మన చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు చేసుకున్న ఎంతో ఒక మంచి పుణ్యకార్యంలాగా మనం భావించాల్సి ఉంది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం పట్టణంలోని పార్టీ మీద 25వ వార్డులో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 25, 18 వార్డు సైనికులు పాల్గొన్నారు. చల్లా వెంకయ్య, మంగు నాగరాజు, ఎస్ఆర్ శ్రీను, పక్కెళ్ల పరమేష్, గజేంద్ర, బాలకృష్ణ, గోదాసు సూర్య, గోదాసు వెంకటేష్, బతినేని భాను, గూడూరు హేమంత్, టెంకసాల లోకేష్, కటారి లోకేష్, కంచర్ల శ్రీకాంత్, అమ్మిశెట్టి మహేష్ పాల్గొని మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ఈ నెల 17వ తేదీన బొప్పుడులో నిర్వహించే 3 పార్టీల సభా ప్రాంగణంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ వైద్య విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ముప్పాళ్ళ హనుమంతరావు తెలిపారు. ధూళిపాళ నరేంద్ర సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరంలో కార్యకర్తలకు సంబంధించిన అన్ని రకాల అత్యవసర సేవలుంటాయన్నారు. దీనికి పర్యవేక్షకులుగా తానే వ్యవహరిస్తున్నట్టు డాక్టర్ ముప్పాళ్ళ హనుమంతరావు తెలిపారు. అక్కడ వైద్య శిబిరంలోకి సంబంధించినటువంటి అత్యవసర వైద్య చికిత్స చేయడానికి సంబంధించినటువంటి పరికరాలను కానీ మెడిసిన్స్ కానీ సంబంధించిన డాక్టర్లు 20 మంది దాకా ఉంటారు. అదే పారామెడికల్ డాక్టర్స్ 30 మంది దాకా. మిగిలిన మెడిసిన్స్ వీటన్నింటిని కూడా డిబిఎస్ హాస్పిటల్ నుంచి రావడం అనేది జరుగుతున్నది. ఈ పర్యవేక్షణ బాధ్యతలన్నింటిని కూడా నాకు అప్పగించారు. పర్యవేక్షణ చేస్తున్నాము. ఆ రోజు సభకు వచ్చే ప్రజలు ఎవరు కూడా ఏమాత్రం వాళ్ళకి అస్వస్థతగా ఉండా ఏమైనా అత్యవసరమైన వైద్య సదుపాయం కావాల్సి వచ్చినా ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి మెడికల్ శిబిరాన్ని ఉపయోగించుకొని వాటి సరిగ్గా దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.